లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. అంబా త్ర్యంబగపత్ని పార్వతి సతీ త్రైలోక్యమాత శివే శార్వాణి త్రిపురే మృడాని వరదే రుద్రాణి కాత్యాయని భీమే భైరవి చండి శర్వరికరే కాలక్షయే శూలిని త్వత్పాద ప్రణతగా అనన్య మనస పర్యాకులాన్ పగినః. ఆధ్యాత్మిక మిత్రులందరికీ కూడా ఈ శ్రీరామరక్ష రుద్రాక్ష కార్యక్రమానికి హృదయపూర్వక స్వాగతం. ఆధ్యాత్మిక మిత్రులారా, ఈరోజు 14 ముఖముల రుద్రాక్ష. దీనిని చతుర్దశ ముఖి అంటారు. చతుహు అంటే 4, దశ అంటే 10, 10 + 4 14. ఈ చతుర్దశముఖి 14 ముఖాల రుద్రాక్ష. మనకి రుద్రాక్షలు 1 నుంచి 21 వరకు ఉన్నాయి, కానీ 14 వరకు కొనగలం, వినగలం. 15 వినగలం. 16 నుంచి వినటానికి కూడా భయపడే పరిస్థితి ఉంటుంది. ఒరిజినల్ నేపాల్ ఖాట్మాండ్ అయితే సరే, ఇండోనేషియా, క్యాంపు బెల్లు, ఘనా అనేక బర్త్స్ ఉన్నాయి. అవన్నీ తీసి పక్కన పెడితే అవి వినటానికి, ధరించడానికి అన్నిటికీ కూడా అవకాశమే ఉంటాయి. నేపాల్ ఖాట్మాండ్ రుద్రాక్ష 14 తరువాత వినటానికే కొద్దిగా భయం వేసే పరిస్థితి ఉన్నది వాళ్ళ మార్కెట్లో. వాటి యొక్క ప్రాశస్యం అంతుంది. సరే, 14 వరకు తెలుసుకుందాం. ఈ 14 ముఖముల రుద్రాక్షకి అధిపతి చతుర్దశ భువనములు. అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళాదులు, భూలోక, భువర్లోక, జనులోక, సత్యలోక, తప్తలోక ఇత్యాదులు, ఊర్ధ్వలోకములు 7, అధోలోకములు 7, వెరసి 14. 13 ముఖాల రుద్రాక్షల్లో ఏ ఫలితాలు అయితే ఉన్నాయో అవన్నీ ఇది ఇస్తూ ఇంకా అడిషనల్గా ఇస్తుంది. సివిల్ కేసులు, క్రిమినల్ కేసులు, సిబిఐ కేసులు, అరెస్టు వారెంట్లు, ఉత్తర్వులు, విదేశం వెళ్ళటం నష్టపోవటం, స్వదేశంలో ఉండటం నష్టపోవటం, కోట్లు పెట్టి కంపెనీ పెట్టడం, మోత ఇవ్వవలసిన పరిస్థితి. బయటికి జీరో మార్కెట్లో ఇవాళ బోల్డ్ వ్యాపారాలు ఉన్నాయి. ఆ జీరో మార్కెట్లో బిలుసు లేకుండా పంపటం, అక్కడ ధనం కోటాను కోట్ల రూపాయలు ఆగిపోవటం, రావలసినవి రాకపోవటం, నమ్మి ఇస్తే మోసపోవటం, కోర్టు గడపెక్కవలసిన పరిస్థితి. డైవర్స్ ద్వారా కావచ్చు, భరణముల ద్వారా కావచ్చు, పెట్టినటువంటి వ్యాపారముల ద్వారా కావచ్చు, ప్రధానంగా దైవారాధన, దైవ సాక్షాత్కారం ఎంత ప్రయత్నం చేసినా అవ్వకపోవటం, దేవుడి దగ్గర కూర్చోగానే బద్ధకము, ఆయాసము, రొప్పు, ఆవలింతలు, కాన్సన్ట్రేషన్ లేకపోవటం, జపం మొదలు పెట్టగానే కొనుకుబాట్లు పట్టడం, నిద్ర. అలాగే విద్య పూర్తయింది, సరైనటువంటి జీవన స్థిరత్వం కలగటంలో వాడికి, లేకపోతే ఒక భారీ ఇండస్ట్రీ మొదలుపెట్టాడు, పూర్తి అవటంలా, లేకపోతే ఒక భారీ ప్రాజెక్టు ప్రారంభం చేశాడు, అది సక్సెస్ అవ్వట్ల. తరువాత సినిమా ఇండస్ట్రీ, కళాకారులు, పొలిటికలు, పదవి యోగం ఉన్నట్టుండి ఊడిపోయే పరిస్థితి, నోరు సంయమనం లేకపోవటం చాలామందిని ఇవాళ చూస్తూనే ఉన్నాం. ఉన్నంతసేపు దిగిన తర్వాత పరిస్థితి ఏంటి అనే ఆలోచన ఉండదు. ఉన్నంతసేపు అదొక కోమాలో ఆ జీవన విధానం నడుస్తుంది. దిగిన తర్వాత వాటి ప్రతిఫలాలు ఫేస్ చేయవలసిన పరిస్థితి వస్తూ ఉంటుంది. అలాగే శత్రు బాధలు, అనేక రకాలైనటువంటి శత్రు బాధలు, కొట్టడానికి రావచ్చు, తిట్టడానికి రావచ్చు, నష్టపెట్టడానికి రావచ్చు, చంపడానికి ప్రయత్నం చేయవచ్చు. మారీ కూష్మాండాది 14 రకములైనటువంటి ప్రయోగాలు, చాదవడి, చిల్లంగి అంటుంటాం. అటువంటి ప్రయోగ సంబంధమైనటువంటి బాధలు, శల్యతంతు, సర్పతంతు, వృశ్చికతంతు, మండూకతంతు, శ్వేతతంతు, నీలతంతు, హరితంతు, హరిద్రాతంతు, మార్జాలతంతు, కూష్మాండతంతు, వారాహతంతు, కాట్టిడి తంతు, రక్త కాట్టిడి తంతు ఇత్యాది అనేక రకములైనటువంటి ప్రయోగాలు ఉన్నాయి శాబర మంత్రాలలో. వాటి ద్వారా కలిగేటువంటి కష్టములు, నష్టములు, దృష్టి దోషము, నరఘోష, జనఘోష, బంధుఘోష, మిత్రఘోష, అధికారఘోష, అనధికారఘోష, రాజఘోష ఇత్యాదులు. అలాగే వాస్తు దగ్గరికి వచ్చేసరికి భిత్తి దోషం, స్థూల దోషం, ఘాతదోషం, క్రాంతదోషం, వేదాదోషం, గర్భదోషం, కుజదోషం, కవాట దోషం, జలదోషం, స్వజల వేద, పరజల వేద, స్వాగ్ని వేద, పరాగ్ని వేద, స్తంభవేద, వృక్షవేద ఇత్యాది అనేక రకములైనటువంటి వాస్తు దోషములు. ఇదేమిటండి వాస్తు దోషాలు అయితే మేము రుద్రాక్ష వేసుకుంటే వాస్తుకి సంబంధం ఏంటని
ఆ ఇంట్లో నువ్వు ఉన్నంతసేపు నువ్వు సుఖంగా ఉండాలిగా. నువ్వు బయటకు వచ్చిన తర్వాత ఎవరైతే ధరిస్తారో వాళ్ళ మీద ఆ వాస్తు దోషముల యొక్క ప్రభావం ఉండదు అని. బయటంతా కరోనా ఉంది. బయట కరోనా ఉంటే నీ ముక్కుకి మాస్క్ పెట్టుకుంటాం ఏంటి, దానివల్ల ప్రయోజనం ఏంటి అంటే ఆన్సర్ ఉందా? చేతికి గ్లౌజులు వేసుకున్నారు, ముక్కుకి మాస్కులు తగిలించుకున్నారు. నేనైతే అసలు రోజు ఒంటి నిండా పసుపు రాసి చేతులకి, కాళ్ళకి, మొహానికి, పాదాలకి, వేళ్ళకి శుభ్రంగా పసుపు రాసుకుని తిరిగేవాడిని. ఎవడి భయం వాడిది. ప్రాణభయాన్ని మించిన భయం ఉందా అండి జగత్తులో? ప్రాణభయాన్ని మించిన భయం లేదు కదా. డబ్బు పోతుందనే భయం అది కొంతే ఉంటుంది. విద్య రాలేదన్న భయం ఏమీ ఉండదు. ఆరోగ్యం పోతే హాస్పిటల్స్ ఉన్నాయనే అవకాశం ఉన్నది, భయపడడు. ప్రాణం పోతుందంటే భయపడని వాడు ఉంటాడా? కనుక ఆ ముక్కుకు మాస్క్ అడ్డం పెట్టుకుంటే ఏ రకంగా వాటి నుంచి రక్షణ పొందుతామన్నటువంటి భావం ఉన్నదో ఆ రకమైనటువంటి ఫలితాలు ఈ ధరించినటువంటి వ్యక్తి పైన వరకు ఉండవు. 100 రూపాయల వ్యాపారం నుంచి కోటాను కోట్ల రూపాయల వ్యాపారస్తుల వరకు ధరించదగినటువంటిది ఇది. రుద్రాక్షలో అత్యంతమైనటువంటి కొన్ని రహస్యములు దాగి ఉన్నాయి. కొన్ని దాచిపెట్టాలి కానీ కొన్ని మాత్రమే తెలియజేయాలి. అలా దాచిపెట్టిన విషయాలు చాలా ఉన్నాయి. ఒక్క విషయం చెప్తాను. ఏకముఖి వేసుకుంటే ఏకముఖి వేసుకున్న ఫలితమే. 5 ముఖాలు వేసుకుంటే 1 2 3 4 5 వేసుకున్న ఫలితం. 10 వేసుకుంటే 1 2 3 4 5 6 7 8 9 10 వేసుకున్న ఫలితం. 14 వేసుకుంటే 1 2 4 2 వేసుకున్న ఫలితం. ఎందుకని? 14లో 4 ఉందిగా, 14లో 1 ఉందిగా, 14లో 10 ఉందిగా, 14లో 11 ఉందిగా, 14లో 1 నుంచి 13 వరకు ఉన్నాయిగా. అలా భావన అది ఒక్క రుద్రాక్షలోనే సాధ్యం, ఇంకా దేనికి లేదు. ఇప్పుడు నవరత్నాలు ఉన్నాయి. నవరత్నాల్లో కనకపుష్యరాగం పెడితే గురువుకే, డైమండ్ పెడితే శుక్రుడికే, ముత్యం పెడితే చంద్రుడికే, పగడం పెడితే కుజుడికే, ఏ రత్నం పెట్టామో ఆ గ్రహానికే. రుద్రాక్షలో అది కాదు, కొత్త వరవడి ఉన్నది ఇందులో. ఏంటంటే ఎన్ని ముఖముల రుద్రాక్ష వేసుకుంటావో దాని కింద ఉన్న నెంబర్లన్నీ అందులో ఉన్నట్టే, అవన్నీ వేసుకున్నట్టే. అలాగే ఇంకా ఇందులో 21 వరకు ఉన్నాయి కానీ 14 వరకు తెలుసుకుంటున్నాం. వీటిల్లోనే విశేషంగా వర్ణమాల అని, ఇంద్రమాల అని, వైజయంతిమాల అని, ధనలక్ష్మీమాల అని, నవగ్రహమాల అని, పంచమాల అని, అష్టముఖమాల అని, ఇంకా అనేక రకములైనటువంటి మాలలు కూడా ఈ కాంబినేషన్లో ఉంటాయి. 1265 రకములైనటువంటి కాంబినేషన్స్ తోటి ఈ రుద్రాక్ష మనం ధరించడానికి అవకాశాలు ఉన్నాయి. సందర్భోచితంగా సంపూర్ణ వివరాలు తెలుసుకుందాం. అంతవరకు సెలవు. జై గురుదత్త. మీ యోగానంద శర్మ. శ్రీరామరక్ష రుద్రాక్ష, ఇది సర్వజగద్రక్ష. For more videos like this, subscribe Big TV channel.